ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసులో సంచలన ఆరోపణల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఉదయ్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించగా కీలక విషయాలు తెలిసాయి. వాట్సాప్లో అసభ్య సందేశాలు పంపడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. సహచరుల ముందు అవమానకర వ్యాఖ్యలు చేయటమే కాక తప్పుడు సంబంధం పేరుతో ఒత్తిడి, దూషణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పానని బలవంతం చేశారని ఆరోపించారు. అంతేకాదు గదిలో నిర్బంధించి గొంతు నువ్వులను చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. మెడకు కత్తిపెట్టి బెదిరించడంతో పాటు కండోమ్ ప్యాకెట్లు విసిరి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ క్రమంలోనే అసభ్యంగా తాకి లైంగిక దాడికి ప్రయత్నించారని వివరించారు. అనుమతి లేకుండా ప్రైవేట్ వీడియో రికార్డ్ చేశారని, ఆ వీడియోను తన భర్తకు పంపి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.